రైట్ ఇక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కొండకట్టు పెద్ద హనుమాన్ విగ్రహం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల కరీంనగర్ హైవే వరకు దాదాపు 25 బొమ్మల షాపులు మంటలకు ఆహుతయ్యాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భారీ అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొండకట్టు పెద్ద హనుమాన్ విగ్రహం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల కరీంనగర్ హైవే వరకు దాదాపు 25 బొమ్మల షాపులు మంటలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇక భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై పూర్తి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్ చెప్పండి. మనస జగిత్యాల జిల్లా కొండగట్టు స్టేజీ వద్ద నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చేసుకుంది. స్థానిక అభయ హనుమాన్ విగ్రహం నుంచి కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారి వరకు దాదాపు 32 బొమ్మల దుకాణాలు నిప్పంటుకునే సామాగ్రి కాల్పోయి బూడిదైంది. మొత్తం ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని వ్యాపారులు భారీ మొత్తంలో బొమ్మలను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. ఒక్కో దుకాణంలో దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు విలువైన బొమ్మలు ఉంటాయి. ఈ ప్రమాదంలో దాదాపు 1 కోటి నష్టం జరిగినట్లు అంచనా వేస్తారు. ఘటనా స్థలం వద్ద వ్యాపారులు రోగాలను మిన్నట్టాయి. అయితే రాత్రి 12 గంటల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది రాగా అప్పటికే దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మల్యాల ధర్మపురం శ్రేణులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని తెలిసిన పరిస్థితి కనబడుతుంది. సుమారు 1 కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిని బాధితులు వాపోతున్నారు. మొత్తానికైతే ఎప్పటిలాగే శనివారం రాత్రి దుకాణాలు మూసివేసి పడుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్ బొమ్మలు కావడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటలు వ్యాపించడం గమనించిన స్థానికులు పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కట్టుబట్టలతో బాధితులు రోడ్డుపై చేరిన పరిస్థితి కనబడుతుంది. బాధితులు కళ్ళ ముందే షాపు కాలి బూర్దవడంతో కన్నీరు మునిగైతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫైర్ ఇంజన్ సమయానికి రాకపోవడంతో అధిక మొత్తం ఆస్తి నష్టం వాటిల్లేదని బాధితులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. షాప్ పైనే జీవాధారం ఆధారపడిందని, అలాంటి షాప్స్ కాల్పోవడంతో తమ జీవాధారం కోల్పోయామని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం అయితే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మనస ఓకే, థ్యాంక్ యూ శ్యామ్.